ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈ రోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకొని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈ రోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్ధిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ, ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించిన ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ఏడాది 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావటానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్ధికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎబ్సెట్ ఫలితాలను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎబ్సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమైంది. ఈరోజు ఎబ్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి. లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై. సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.